యా ధరలున్న రైతుకు దగ ఎప్పుడైతే రైతుకు మద్దతు ధర వస్తుందో ఈ ఏదైతే మార్కెట్ యార్డ్లో దళారుల యొక్క ప్రభావం పెరిగిపోయిన తర్వాత రైతులు ఇక అరకోర ధరకే ఆ ధాన్యం కానీ వాళ్ళు పండించేటువంటి పంటను అమ్మేటువంటి పరిస్థితి నెలకొంది ప్రస్తుతం. సో ఈ దళారీ వ్యవస్థ పోవాలి. ఈ రైతు చట్టాలు అనేవి మీరు గుర్తుపెట్టుకోండి మిత్రులారా, రైతు చట్టాల వల్ల రైతులకు అనేక రకాల ప్రయోజనాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకు అంటే ఇక్కడ చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రైతు చట్టాలు ఏవైతే అంటున్నారో ఆ రైతు చట్టాలో ఒక కీలకమైన పాయింట్ ఉంది. దళారీ వ్యవస్థను రద్దు చేస్తామని చెప్పేసి అన్నారు. ఈరోజు ఈ దేశాన్ని శాసిస్తున్నటువంటి పంజాబ్ దళారీ వ్యవస్థ ఈ యొక్క రైతు చట్టాలకు వ్యతిరేకంగా కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించింది. సో దానికి వెన్నుదన్నుగా ఉన్నది ఆమ్ ఆద్మీ పార్టీ అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఆ దళారులందరూ కలిసి ఆమ్ ఆద్మీ పార్టీని పంజాబ్లో గెలిపించారనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఒకవేళ ఆ రైతు చట్టాల్లో కనుక ఆ దళారీ వ్యవస్థ కనుక రిమూవ్ చేయగలిగితే రైతుకు ఎంత బెనిఫిట్ జరుగుతుందో ఒకసారి గుర్తుపెట్టుకోండి. రైతు ఎప్పుడు అలానే ఉండాలా? ఇది ఎవరికి కూడా అర్థం కావట్లేదు. ఈ దేశంలో దళారీ వ్యవస్థ అత్యధికంగా కోటాను కోట్ల రూపాయల బిజినెస్, వందల వేల కోట్ల రూపాయల బిజినెస్ చేసేది పంజాబ్కు సంబంధించినటువంటి దళారీ వ్యవస్థ. అదేవిధంగా మన రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాలు తీసుకున్నా కానీ దళారీ వ్యవస్థ వాళ్ళు చేసే పని ఉండదు. అక్కడ గుత్తాధిపత్యాన్ని సంపాదించి రైతులకు అప్పటికప్పుడు ఒక 1000 రూపాయలు పలిగేటువంటి ధర ఉందనుకో, దాన్ని 500కో 300కో వాళ్ళకి ఇచ్చేసి పంపించేసి ఆ 1000 రూపాయలకు కాస్త ఇంకొన్ని రోజులు స్టోరేజ్ చేసిన తర్వాత దాన్ని 1500కు అమ్మేసి భారీ లాభాలకు ఆర్జించే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ ఎవరైతే దళారులు ఎవరుతున్నారో వాళ్ళు. సో ఇలాంటి పరిస్థితి అన్ని రాష్ట్రాల్లో కూడా ఉంది. వీళ్ళే రైతు చట్టాలకు వ్యతిరేకంగా కృత్రిమ ఉద్యమాన్ని తేవడం జరిగింది. సో ఇది తెలియకుండా చాలామంది ఆ రైతు చట్టాలు నల్ల చట్టాలు అని చెప్పేసి ఆ పెద్ద ఎత్తున ప్రచారం చేసి మొత్తానికైతే దళారీ వ్యవస్థను ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. రైతులకు డైరెక్ట్ బెనిఫిట్ జరగాలి కదా. ఇగో వినియోగదారులు చెల్లిస్తున్న దాంట్లో అధిక భాగం ఇతరులకే. అర్థమైంది కదా. వినియోగదారులు ఎవరైతే కస్టమర్ అవుతుందో, నేను ఒక ధాన్యం కొన్నానంటే ఒక 50 రూపాయల కిలో ఒక ధాన్యం కొన్నానంటే అది 10 రూపాయలకే రైతు అమ్ముతాడు. 40 రూపాయలు ఆ దళారికి, ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్కి, ఆ తర్వాత షాపోనికి అవన్నీ కూడా కలిపి 50 రూపాయలు అవుతుంది. నిజంగా ఈ ధరలో కనీసం సగమన్నా 25 రూపాయలన్న రైతుకు దక్కితే కొంత సంతోషమే. కానీ 25 రూపాయలు దక్కదాడ. కనీసం ఈ 50 రూపాయలు అంటే 20% మాత్రమే రేటు పలిగేటువంటి అవకాశం. 100 రూపాయలు అంటే 20 రూపాయలకే అమ్ముడు పరిస్థితి కనబడతా ఉంది. మధ్యవర్తులు ఖర్చుల ఏకంగా 67% అట. మధ్యవర్తులు ఖర్చుల వాటా ఏకంగా 67%. అన్నదాతకు దక్కుతుంది 33%. కూరగాయల ద్రవ్యోల్బణంపై ఆర్బీఐకి నిపుణుల బృంద నివేదిక. సరఫరా వ్యవస్థలో లోపాలను సరిచేయాలని సూచన అంటూ ఒకరు చూస్తాను. సో అర్థమైంది కదా మిత్రులారా. సో చాలా స్పష్టంగా తెలుసుకోండి. ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే ఈ దేశంలో రైతులకు సంబంధించినటువంటి అన్యాయం పైన చాలా పెద్ద ఎత్తున చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఈరోజు వాళ్ళు ఒక పంటను పండిస్తే 100 రూపాయలు ఇంకా మార్కెట్లో ధర పలిగితే దానిలో 37% మాత్రమే, 37% కూడా ఉండకపోవచ్చు నాకు తెలిసితే, 37% లోపే రైతుకు చెందుతుంది. ఇంకా 67% దళారులకి, మధ్యవర్తులకి, వీళ్ళకి అందరూ కూడా చేరుతున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. దీన్ని ఈ వ్యవస్థ మారాలి. కనీసం 50%, 60% రైతుకు దక్కితే సంతోషం, రైతు బాగుపడతానటువంటి ఒక ఆత్మ సంతృప్తి ఉంటుంది. కానీ ఈరోజు రైతుకు అంత కష్టపడి పంట పండించి ఆ పంటను తీసుకుపోయి దళారుల చేతిలో పెట్టి మోసపోతూ ఉన్నాడు రైతు. ఈ వ్యవస్థ మారాల్సినటువంటి అవసరం ఉంది.